బొమ్మరాసిపేట భూ కబ్జా ఆరోపణలపై డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చెయ్యి, ఆరోపణలు నిరూపించు, నేను బాండ్ పేపర్పై రాసిస్తా అంటూ మల్లారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. షామీర్పేటలో మీడియాతో మాట్లాడిన వజ్రేష్ యాదవ్ 2005 తర్వాత తాను కొన్న ఆస్తుల్లో ఎక్కడైనా కబ్జా ఉన్నట్లు నిరూపిస్తే పేదలకిచ్చేస్తానని ప్రకటించారు. అదే ధైర్యం మల్లారెడ్డికుంటే తన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. బొమ్మరాసిపేట భూములకు తనకు సీఎంకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ సమస్య 2023లో బీఆర్ఎస్ హయాంలోనే మొదలైందని ఆరోపించారు. అంతేకాదు ఎన్నికలకు 2 ఏళ్లు ఉందని, దమ్ముంటే ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ చేశారు. సీఎం పేరును అనవసరంగా లాగవద్దని, ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు. నిన్న టీఆర్ఎస్ పార్టీ పక్షాన టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మల్లారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా చాలామంది టీఆర్ఎస్లో పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా నా మీద ఒక ఆరోపణ చేసింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, 2005 తర్వాత ఎన్ని భూములు నేను కొన్నా అన్ని భూములు వాళ్ళకు రాసిస్తా. వజ్రేష్ యాదవ్ అనే పేరు ఉన్నటువంటి పేరు మీద, జంగయ్య యాదవ్ అనే పేరు ఉన్నటువంటి పేరు మీద, తోటకూర లక్ష్మి అనే పేరు ఉన్న మీద, నా కుటుంబం పేరు మీద 2005 కన్నా ముందు ఉన్నటువంటి ప్రాపర్టీలు ఏవైతే పెట్టినో ఎన్ని ప్రాపర్టీలు అమ్మినానో నేను చూపిస్తా. కానీ లేనిపోని అబంధనాలు చేస్తూ 2014లో మల్లారెడ్డి గారు ఎంపీగా అఫిడవిట్ ఇచ్చింది. 14లో ఎంపీగా అఫిడవిట్ ఇచ్చిన దాని మీద లోడ్ స్ట్రాంగ్ ఉండంతే. దాని మీద నువ్వు ఎంపీగా పోటీ చేసినావు, నీ పక్కనే ఉండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నువ్వు ఒకటేసారి అఫిడవిట్ ఇచ్చినావు. ఆయన ఇచ్చిన ఆస్తుల మీద అఫిడవిట్ స్టాండ్ అయి ఉందాం. తర్వాత వచ్చిన ఆస్తులు మొత్తం నేను ఏమన్నా సంపాదిస్తే పేద ప్రజలకు రాసిద్దాం, లేదు నువ్వన్నా రాసి. అనవసరంగా వచ్చి నన్ను నేను కబ్జా పెట్టినడము, కాన్స్టిట్యున్సీలో పెత్తనం చేస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షునిగా నా పని నేను చేస్తున్నా. నీకేదన్నా నీ అడ్డం వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, అధికారంలో ఉన్నది నువ్వు, ఫలానా దగ్గర మల్లారెడ్డి వస్తే నీ దగ్గరికి వెళ్ళి చేరు గుంజుకుంటే, లేదు ఈ పేద ప్రజలకు ఈ పని చేస్తుంటే అడ్డం వస్తే, 6000 ఇళ్ళు ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రిని 1500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రిని భూములు కబ్జాలు పెడతా అంటున్నావు. బొమ్మరాసిపేట భూములకు మాకేం సంబంధం? నాకేం సంబంధం చెప్పు? మా ముఖ్యమంత్రికి ఏం సంబంధం? నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడే 15/6/2023లో మీ గవర్నమెంట్లోనే మీ టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకో, మీ గవర్నమెంట్లోనే ఆ భూమి జోలికి వచ్చి పేద రైతుల దగ్గరికి వచ్చారు. మేమేమంటున్నామంటే ఆ రైతుల జోలికి ఏ ఊళ్ళో కానీ నియోజకవర్గంలో ఏ పేదవాడి దగ్గరికి వచ్చినా 60 గజాల జోలికి వస్తేనే వాళ్ళ తాట తీస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మరి మేము కబ్జా పెట్టినామంటున్నాం, పెట్టినామో కాగితాలు తీసుకురా. నా పేరు మీద కానీ నా కుటుంబం పేరు మీద కానీ ఏడనన్నా 1 ఎకరం పెడితే 2014 కాదు 2005 నుంచి తీసుకురా. నేనన్నా తీసుకొస్తా. 2005 నుంచి నువ్వు ఎన్ని కబ్జాలు పెట్టినావు, ఎన్ని చేసినావు, ఏ చెరువులు పెట్టినావు నేనన్నా తీసుకొస్తా. నీ చెంచాగాలను తీసుకొచ్చి ఆ రోజు నీ ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఏం చేయలే, హరీష్ రావు నన్ను ఏం చేయలే, నీ కేటీఆర్ నన్ను ఏం చేయలే. నువ్వేం చేస్తావు? నన్ను నా మీద ఎందుకు నువ్వు మాట్లాడేది? ఎవడన్నా తప్పు చేస్తే నువ్వు అజా ఎమ్మెల్యేగా ఆ ఎమ్మెల్యే మీద మాట్లాడు. మా ముఖ్యమంత్రి మీద మాట్లాడతావు. మా ముఖ్యమంత్రి మీద మాట్లాడే అధికారం నీకు ఎక్కడిది? ఇంకోరో మా ముఖ్యమంత్రి ఎంబడి తిరిగేటోళ్ళ మీద మాట్లాడుతావు. తీసుకురా మరి పేపర్లు వాళ్ళ పెట్టిరో.
ఏవి రెడ్డి అంటావు, అంజిరెడ్డి అంటావు, ఇంకో ఆయన నవీన్ రెడ్డి అంటావు. ఆల్రెడీనన్నా బొమ్మరాజ్పేటలో కబ్జా పెడితే తీసుకురా మాట్లాడదాం. కాంగ్రెస్ గుండాలు మొత్తం జిల్లా మొత్తం కబ్జాలు పెడుతున్నా ఏడబెట్టినమో చూపియమని సవాలు విసురుతున్నా. ఉత్తమ మాటలు కాదు. నీకు సూటి ప్రశ్న. నేను నా పేరు ఎత్తేటప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి శరీరం వంకాలే. నా పేరు ఎత్తేటప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి కణజాలు వంకాలే, నరాలు వంకాలే. నువ్వు కాదు, నీ అయ్య మల్లారెడ్డి, నీ తాత మల్లారెడ్డి 50 మందిని తీసుకురా, మొత్తం రాష్ట్రంలో ఉన్న తీసుకురా. నా పేరు ఎత్తడానికి నీకు ఎన్ని గుండెలు అని అడుగుతున్నా నేను. నా ముఖ్యమంత్రి పేరు ఎత్తడానికి ఎన్ని గుండెలు నీకు? మేము కబ్జా పెడితే నేను స్వచ్ఛందంగా ఒక బాండ్ పేపర్ తీసుకొచ్చి ఇలా రాసిస్తా. ఈరోజు జై భారత్, భారతీయానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. ఈరోజు చెప్తున్నా నేను, ఎంటీ పేపర్ సంతకం పెడతాను. నువ్వు పెడతావా? ఏ ఊరికి వచ్చానో పెడతావా? హైదరాబాద్, బొమ్మరాజ్పేట, లాల్గఢ్ మలక్పేట, లేకపోతే ఇంకా లింగాపురం తండా, గుండ్ల పోచంపల్లి 100 మందిని పిలిపిద్దాం. బోడుప్పలకు రా, హైదరాబాద్ పోదాం, ఏడికంటే ఆడికి పోదాం, ఏ భూమి కాడికి పోదాం రా. ఉత్తమ మాటలు మాట్లాడుకొచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ అనేటైనా మాట్లాడతాడు. ఆయనకి ఏమి అధికారం అండి ఈ జిల్లాలో వచ్చి మాట్లాడడానికి? ఒక దొంగను పక్క కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు, ఒక లఫంగాను కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు, ఒక ల్యాండ్ గ్రాబర్ కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు. ఆయన కుటుంబము, ఆయన బామ్మాడిది, ఆయన తమ్ముడు, ఆయన అన్న మొత్తం కబ్జాలు తప్ప వాళ్ళు నా కోసం మాట్లాడతారు. పేద ప్రజల రక్తం దాగుతున్నటువంటి మల్లారెడ్డి నిన్ను టీఆర్ఎస్లోకి వెళ్ళి తంతరేమో అని చెప్పి మాట్లాడుతున్నావు. టీఆర్ఎస్ వాళ్ళు తంతరేమో అని మాట్లాడుతున్నావు. సాటుగా పోయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎవరన్నా నీ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి బతుకుతున్నావు బిడ్డ. అవన్నీ బంద్ చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా 2.5 సంవత్సరాల ఎలక్షన్లు ఉన్నాయి. 2.5 సంవత్సరాల ఎలక్షన్లు ఉన్నాయి. ఇవాళ ఈరోజు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రిజల్ట్ పెట్టు. మళ్ళీ ఎలక్షన్లకు పోదాం. ఇద్దరం కలిసి ఒకటే బండి మీద నమస్తే పెట్టుకుంటూ తిరుగుదాం. నువ్వు డ్యాన్స్ చేయి, నమస్తే పెట్టుకుంటూ తిరుగుదాం. ఎవరికి ప్రజలు ఆదరిస్తారో చెప్పండి, అడుగుదాం. ఆ రోజు తెలంగాణ పుణ్యమా అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను, కళాకారులను, కవులను, విద్యార్థులను మోసం చేసి గెలిచినావు. మొన్న రాష్ట్రమంతా ఒక గాలి వస్తే నీ దగ్గర దొంగోట్లు 1,00,000 ఓట్లు రాసుకొని గెలిచినావు. 1,00,000 ఓట్లు, 2 లక్షల ఓట్లు పోయినాయి. ఎవరే అవి ఓట్లు? నా దగ్గర పనిచేసేవాడు ఎవరు లేరు, నా ఇంటికాడ పనిచేసేవాడు ఎవరు లేరు. నీ కాలేజ్ చేసినటువంటి దొంగలను పెట్టుకొని గెలిచినావు. నువ్వు నా కోసం మాట్లాడే అధికారం నీకు లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్, మా ముఖ్యమంత్రి జోలికి పోయినా ఊకున్నది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 22లో ఏలా ఉన్నటువంటి రైతులకు అవి అక్రమైన భూములైతే కేసీఆర్ అనేటోడు భూభారతి తీసుకొచ్చి, ధరణి తీసుకొచ్చి రైతులందరినీ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమా కాదా? ఈరోజు నేను చెప్తా ఉన్న అధికార పార్టీ అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక పేదవాడు ఎకరం భూమి పెట్టని, 200 గజాలు పెట్టని, అవి ప్రభుత్వ భూములు కాకపోతే వితిన్ అర్ధగంట సేపట్ల 22 ఏళ్ళకి వెళ్ళి తీపిచ్చే పూజ నాది. నేనే దాన్ని బాధ్యత తీసుకుంటా. ఏడనన్నా మా అధికారులు తప్పు చేసినా నిలబడి ఆ న్యాయం చేసే పూజ అని మాదని చెప్పి చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మొన్న నేను కూడా అదే విషయం చెప్తున్నా. ఎక్కడ 22 ఏళ్ళు పెట్టినా ఇలాంటి దుర్మార్గుల భూములు పెడుతుండొచ్చు, కానీ మా పేదవాళ్ళ జోలికి మేము పోమని చెప్పి తెలియజేస్తాం.